నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఈ బిజీ లైఫ్లో ప్రశాంతత కోసము, కొంచెం రిలాక్స్ కోసం మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇరుమూరు సినిమా. ఇరుమూరు సినిమాను నిన్ననే చూశాను, మా ఫ్యామిలీతో పాటు వెళ్ళి నేను సినిమా చూశాను. అది కూడా రవితేజ థియేటర్, ఏఆర్టీ థియేటర్లో చూశాను సినిమా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో నచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి, తన కూతురు వీక్నెస్, తన కూతురే బలం తండ్రికి. తన కూతురు కోసం తనకి ఇష్టమైనటువంటి మందుని తాగడం మానేస్తాడు. అలాగే అతనికున్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే, కేవలం తన కూతురు మాత్రమే కాదు, తన విలేజ్ లో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా తన కూతురుగా భావించి, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినా సరే తను వెంటనే స్పందించి చేతులు కాళ్ళు విరగొడతాడు హీరో. అది క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మూడోది, పాప కూడా చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తాడంటే తండ్రి, ఊర్లో అంటే తన స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా జరిగిందా, ఇబ్బందికరంగా ఏమైనా ప్రవర్తించారా, లేకపోతే ఇంకేమైనా జరిగినాయా, ఎప్పటికప్పుడు ఏం జరిగినా సరే తనకు చెప్పాలని చెప్పేసి తండ్రి కూతురు నేర్పిస్తాడు. తద్వారా ఏ అన్యాయం జరిగినా, ఏ తప్పు పరిస్థితి జరిగినా సరే వెంటనే అతనికి తెలిసిపోతుంది. తద్వారా తను యాక్షన్ తీసుకుంటాడు అనమాట. అది నాకు బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే, ఎవరో ఒకరు భయభ్రాంతులకు గురి చేస్తే, తమ పట్ల ఏదైనా అన్యాయం జరిగినా, తమ మీదే చెయ్యేసినా, తమను వాడుకున్నా, తమ పైన అత్యాచారం జరిగినా సరే, మీ పేరెంట్స్ని చంపేస్తాము, మీ పరువు పోతుందని చెప్పేసి బయటికి ఆ విషయాలు రానియకుండా అమ్మాయిని భయపెట్టేస్తుంటారు. ఇది చాలాసార్లు జరుగుతుంటది. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే మదర్ అండ్ ఫాదర్ కానీ, లేకపోతే నియర్ అండ్ డియర్ కానీ చెప్తే వాళ్ళు చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పకనే ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాలో ఎక్కడ కూడా అసభ్యకరమైనటువంటి సందేశాలు అయితే ఎక్కడ ఇవ్వలేదు. ఈ సినిమా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత పట్ల, వాళ్ళ సేఫ్టీ పట్ల ఏ విధంగా ఉండాలనే అంశం పైన సినిమా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా మనం సినిమా చూడొచ్చు. అలాగే దీనికి భక్తిని కూడా జోడించారు. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఏంటంటే, ఆడపిల్ల భద్రత గురించి. రవితేజ ఇక్కడ తండ్రిగా చాలా చక్కగా నటించాడు, కూతురుగా పాప చక్కగా నటించింది. ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఒక ఆడపిల్ల వేరే ఆడపిల్ల రక్షణ విషయంలో తన కూతురు ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి పాపం తనే చనిపోతుంది. అప్పుడు ఎవరైతే తన కూతురు మరణానికి కారణమయ్యారో వాళ్ళ పట్ల హీరో ఏ విధంగా స్పందించాడు అనేది సినిమా స్టోరీ. సినిమా చాలా చక్కగా ఉంది, చూడొచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ ఫాలో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.